హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయ్యింది వీడియో పెట్టి. నేనైతే ఈ రోజు నాకు రవ్వ లడ్డూలు, బెల్లం గవ్వలు, మైసూర్ పాకం ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను ఆర్డర్ ఎలా చేస్తాను, ఎలా ఇస్తాను అన్నది ఫస్ట్ అయితే ఇలా చూపించేస్తున్నాను, చూసేయండి. రవ్వ లడ్డూలు ఏమో బాక్స్ లో ప్యాకింగ్ చేశాను, జిప్ కవర్ లోనేమో బెల్లం గవ్వలు, అలాగే మైసూర్ పాకం కూడా బాక్స్ లోనే ప్యాక్ చేశానండి. రవ్వ లడ్డు వచ్చేసి 3 కేజీల రవ్వ లడ్డు, 1 కేజీ బెల్లం గవ్వలు, 1 కేజీ మైసూర్ పాకం ఆర్డర్ అయితే వచ్చింది. ఇవన్నీ ఎలా చేస్తున్నావు ఏంటి అని అనుకుంటారు అని అడుగుతున్నారు చాలా మంది. ఫస్ట్ అయితే మార్నింగ్ నాకు ఇంట్లో పనులు ఏమున్నాయి అవన్నీ అయితే చేసేసుకుంటానండి. చేసుకుని మా పిల్లలు మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక నాకు తర్వాత ఒక గంటన్నర పని అయితే ఉంటది. బట్టలు మిషన్ లో వేయడం, ఎండబెట్టుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, వంట అయినాక గిన్నెలన్నీ కడగడం అవన్నీ ఉంటాయి. అవన్నీ చేసేసుకుని నా పని అంతా అయినప్పటికీ 10-11 అవుతుంది. అప్పుడు అయితే తర్వాత ఇలాగ ఆర్డర్స్ వచ్చినాయి అన్ని కూడా చూసుకుని తర్వాత తెచ్చుకుని చేసుకుంటాను. ఇది వచ్చేసి నేను అప్పటికప్పుడు తెచ్చి అన్ని చేస్తానండి ఫ్రెష్ గాని. చాలా మంది అడుగుతున్నారు, నీ దగ్గర ఏమేమి చేస్తావు, ఏమేమి ఉంటాయి, తినడానికి టేస్ట్ కి ఇస్తావా అని అడుగుతున్నారు. నేను అలా అయితే చేసి పెట్టుకోనండి. ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే ఫ్రెష్ గా ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ తెచ్చుకుని అలాగా కొంచెం కొంచెమే చేస్తానండి. నాది పెద్ద బల్క్ ఆర్డర్లు కాదండి, కొంచెం చిన్న చిన్న నాది ఆర్డర్స్ తీసుకొని చేసుకుంటాను, ఇంట్లోనే చేసుకుంటా. అలాగే నాకు ఎవ్వరు సాయం చేయరండి, నేను ఒకదాన్ని. ఇట్లా మా వారు ఉంటే మా వారు, నా పిల్లలు అలా ఉంటది. కానీ బయట వారి చేత తీసుకు తెచ్చుకొని హెల్ప్ చేయించుకోవడం చెయ్యడము అలాగేమి ఉండదు. నాకు వచ్చిన వంటలు నేను చేస్తాను. కొన్ని వంటలు రావు అంటే రావు, వచ్చినాయి అంటే వచ్చినాయి అని చెప్పి చేసి ఇచ్చేస్తాను. నన్ను మెనూ కూడా అడుగుతున్నారు, మెనూ కూడా నేను పెట్టుకోనండి. మీకు ఏది కావాలి ఐటమ్ ఆ ఐటమ్ చెప్తే అవి నేను వండిస్తాను అనమాట, ఆ పిండి వంటలు. అలాగే ఫుడ్ అయినా కానీ ఒక 10 మంది నుంచి 100 మంది వరకు, లేకపోతే అలా ఎవరు అడిగినా కూడా వండిస్తాను. అలాగా చిన్న చిన్న ఆర్డర్లు అయితే తీసుకుని చేసిస్తానండి. పిండి వంటలే కాకుండా మెయిన్ కోర్సు లంచ్ కి, డిన్నర్ కి, బర్త్డే పార్టీలకు కానీ, పూజలకు కానీ, ఎవరికైనా అలా ఆర్డర్లకి తీసుకుని చేసిస్తాను. పచ్చళ్ళు కానీ, కారపళ్ళు కానీ, ఏవైనా నాన్ వెజ్ పికిల్, వెజ్ పికిల్స్ అవన్నీ కూడా నేను చిన్న చిన్న వీడియోలు అయితే పెడతాను, చూడండి నా ఛానల్లోని. అలాగే ఇంట్లో ఉండి చేసుకుంటా ఉంటానండి. ఇంట్లో ఇది అది అన్ని కూడా మేనేజ్ చేసుకుంటూ, అలాగే యూట్యూబ్ లో వీడియోలు తీసుకొని వీడియోస్ చేసి ఇలాగ అప్లోడ్ చేస్తూ పెట్టుకుంటాను. నాకు ఏదో చిన్నగా వచ్చినాయి అన్ని ఇలా చార్జ్ చేసుకుంటున్నాను. మీరందరూ నాకు నా నా మీద ప్రేమతోటి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ అయితే రవ్వ లడ్డు ఎలా చేయాలన్నది చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో బెల్లం గవ్వలు ఎలా చేశాను అన్నది కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఐటమ్ ఒకటే కాదండి, ఫస్ట్ ఇలా పెద్ద కడాయి ఒకటి తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని, నెయ్యి వచ్చేసి నేను దుర్గా నెయ్యి అయితే తీసుకున్నానండి. నెయ్యి స్మెల్ చాలా బాగుంటది. ఇక్కడ దుర్గా నెయ్యి తీసుకుని ఇక్కడ కడాయిలో వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. రవ్వ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఆ బౌల్ క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ వస్తుందండి వెయిట్. అలాగా 1/2 కేజీ లాగా 4 గిన్నెలు అయితే తీసుకుని వేసేసి మెల్లగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. రవ్వ ఫ్రై అయ్యే లోపల మనకి ఇంకా కావాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా చూపిస్తాను. చిన్న కడాయి తీసుకుని పక్కన నెయ్యి వేసేసుకుని జీడిపప్పు బద్దల్లా చేసుకోవాలండి, 2 బద్దలు చేసుకుని, అలాగే కిస్మిస్ కూడా కొన్ని ఎన్ని కావాలో అన్ని తీసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ జీడిపప్పు వేయించేసుకుని తర్వాత కొంచెం లాస్ట్ లోకి కిస్మిస్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ కిస్మిస్ వేస్తామనుకో 2 కలిపి వేసినప్పటికీ జీడిపప్పు వేగదు, కిస్మిస్ మాడిపోతే అలా ఉంటది. అందుకని చెప్పేసి మంట సిమ్ముల్లోనే పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయితే అయిపోయినాయి డ్రై ఫ్రూట్స్. అలాగే ఇక్కడ ఉప్మా నూక కూడా ఫ్రై అయితే అవుతుందండి. ఇది మంట సిమ్ముల్లో పెట్టి ఫ్రై చేసే లోపల మనము దానికి కావాల్సినవి అన్ని కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇది రవ్వ ఒక్కటే వేపడం ఎందుకు ఖాళీగానని చెప్పి ఇంకో పక్కన నేను చిన్న కడాయిలో పల్లీలు కూడా వేపేసుకున్నానండి. ఎందుకంటే ఈ పల్లీలు వచ్చేసి పిల్లలకి చట్నీలకు కానీ మార్నింగ్ తొందరగా అవ్వదు అని చెప్పేసి మధ్యలో ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఒక పనే కాకుండా దాంతో పాటు ఇలాగా పల్లీలు కూడా వేసేసి ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నాను. అది పోపులకు కానీ, చట్నీలకు కానీ, లేకపోతే ఉట్టిగా తినడానికి కానీ, ఏదైనా ఉండలు చేయడానికి కానీ, చిక్కీ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. అలా అని చెప్పి ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి పంచదార వచ్చేసి నేను
ఒక 2 గిన్నెలు అయితే తీసుకున్నానండి. కేజీ పంచదార. మనకి ఉట్టిగా పంచదార వేసేసుకోవచ్చు. కొంచెం మిక్సీ కొడితే బరకగాని బాగుంటది టేస్ట్. అందుకని చెప్పి నేను కొంచెం లైట్ గా మిక్సీ కొట్టేసాను. మిక్సీ కొట్టి వేసాను. ఇలా రవ్వలోనే అంటే ఆల్రెడీ రవ్వ బంద్ చేసేసాను. వేడి తగ్గినాక వెయ్యండి. లేదు అంటే గట్టిగా వచ్చేస్తది, పాకం వచ్చేస్తాయి అన్నమాట. వేడికి కరిగిపోయి పంచదార. నేను మొత్తం చల్లగా అయిపోయినాక అందులో మిక్సీ కొట్టి వేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇలాచీ పౌడర్, దానికి కొంచెం పంచదార, ఇలాచీ అయితే వేసుకుని మిక్సీ కొట్టేసుకుని ఎక్కువైనా కొట్టుకున్నాను. ఎందుకంటే నాకు అంటే యూజ్ అవుతది కదా, తర్వాత కావాలని చెప్పేసి అంత మాటలు ఎందుకని ఇప్పుడు కొట్టినప్పుడే వేసేసుకుని, అలాగే పంచదార కూడా మీరు వేసుకోవాలనుకుంటే ఉట్టి పంచదార వేసేసుకోండి. మిక్సీ కొట్టనవసరం అవసరం లేదు అనుకుంటే ఇలాగా పొడి చేసుకునైనా వేసుకుంటే లడ్డు తినేటప్పుడు ఆల్రెడీ రవ్వలా ఉంటది కాబట్టి ఇలాగ ఇప్పుడు నేను పంచదార కూడా రవ్వలా ఎందుకని చెప్పి నేను పంచదారని రవ్వ చేయకుండా కొంచెం పేస్ట్ చేసి వేసాను. తర్వాత కొంచెం నెయ్యి వేసి 1 లీటర్ పాలు అయితే కాసి పెట్టేసుకున్నాను. అవి పాలు కూడా గోరువెచ్చగా ఉండాలండి, మరీ వేడిగా ఉండొద్దు. వేసుకుని పాలు వేసేసుకుని మంచిగా ఇలా కలిపేసుకుని, ఎక్కువ అయితే ఒకేసారి కలుపుకోవద్దు, కొంచెం కొంచెం రవ్వ తీసుకుని కలుపుకోవాలి. అలాగే ఒక జీడిపప్పు, ఒక కిస్మిస్ వేసి పక్కన పెట్టుకుని మెల్లగా మంచిగా నొక్కుతూ ఉండాలండి. ఇలాగా లడ్డూలన్నీ అయితే చుట్టేసాను. 3 కేజీల లడ్డూలు అయితే వచ్చినాయి. బాక్సుల్లో పెట్టేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చేసానండి. నెక్స్ట్ వీడియోలో రవ్వ లడ్డు బెల్లం గవ్వలు ఎలా చేశాను అన్నది వీడియో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.